మొత్తానికి ఈ గాంధీ భవన్లో టీఆర్ఎస్ భవన్లో బీజేపీ ఆఫీస్లో పంచాంగ శ్రవణం చూసిరు కదా. ఎక్కడి పంచాంగ శ్రవణం అక్కడనే ఎవరైనా గెలుస్తారు. ఎవరికైనా మంచి ఫలితాలు రాబోతా ఉన్నాయి, సత్ఫలితాలు వస్తాయి. మీ అందరికీ రేవంత్ రెడ్డి గారికి మహర్దశ, కేసీఆర్ గారికి మహర్దశ, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారికి మహర్దశ. ఇక శని ఉన్నదల్లా జనానికి ఒక్కరికే, ప్రజలకు ఒక్కరికే శని ఉన్నది. మిగతా వాళ్ళందరికీ నిన్న చెప్పినటువంటి పంచాంగ శ్రవణం చూస్తే మరి ఆ నాయకత్వాన్ని మెప్పించడానికా, పంచాంగ శ్రవణం ఏర్పాట్లు చేసిన వాళ్ళని మెప్పించడానికా అనేది. ఇక్కడికి గాంధీ భవన్ కాడున్న పంచాంగం టీఆర్ఎస్ భవన్ కాడ లేదు, టీఆర్ఎస్ భవన్ కాడు ఉన్నది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాడ లేదు. అంత ఒక తిరుగు ఉండాలి, ఉంటే పంచాంగం అంతా ఒక తిరుగు ఉండాలి, కానీ అట్లా కనిపిస్తలేదు. నిన్న చాలాసేపు పంచాంగ శ్రవణాలు చూస్తే ఎవరికి చూడు గొప్పోలే, సూపర్ ఉన్నది మీకు, బరాబర్ మీకు మంచి సీట్లు. ఒక్క టీఆర్ఎస్ భవన్ లో మాత్రమే జర్ర కేటీ రామారావు జర నోటి తీట తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అనేటువంటి మాట ఇంకో రకంగా చెప్పిండు అయ్యగారు. తగ్గించుకుంటే మంచిది, లేకపోతే సిక్కుల్లో పడతామని చెప్పారు. సో దానికి ఇంకా ముసిముసిగా నవ్వుతా ఉన్నాడు ఆయన. అయ్యో నా తీట మాటలు నీకు కూడా ఎరికైనాయి. సరే, పంచాంగ శ్రవణం నిన్న మొత్తం వర్షాలు బాగా పడతాయి, పాడి పంటలు బాగా వస్తాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏ పంచాంగం కానీ ఎవరు కూడా కానీ పలానా సీట్లు పలానా ఆయన గెలుస్తాడు గిన్ని ఓట్లతోనని చెప్పే పరిస్థితి అయితే ఉండదు. ఏదో అంజాదా గతంలో చెప్పారు, అట్లా కూడా గతంలో చెప్పారు, అందరు బోర్ల పడ్డరు. ఎవరు? కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, ఆయన్నే ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేరు కొంతమంది. ఎవరు చెప్పారు? కాదు, పంచాంగాలే కాదు, వీళ్ళు జ్యోతిష్యులు ఏమని చెప్పారు. ఇప్పుడు మొన్న కాదు, అప్పుడు గతంలో కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం సీట్లన్నీ వస్తాయి అట్లా అని చెప్పారు వాళ్ళు. కలిగితే లక్కీ లాటరీ. ఓసారి ఏమవుతుందంటే వాతావరణాన్ని చూసి కొంత ఏది మనం నిన్న కనుక మనం వార రాశి ఫలాలు చెప్పుకున్నాం కదా, ఈ వీక్ లో మీకు మొదట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పు, జనవరి 1 వచ్చిందంటే జీతాలు వస్తాయి కాబట్టి ఆర్థికంగా ఈ టైప్ లో ఉంటాడు. అంచనా అంతే, గుడ్డి అంచనా మీద కొంతమంది చెప్తా ఉంటారు. అయితే గరికపాటి గారు చెప్తాడు, ఏ నమ్మకం అంటారు నాయన, మీరు శక్తిని నమ్ముకోండి అని చెప్పి చెప్తా ఉంటాడు గరికపాటి గారు. అలాగే చాలామంది మేధావులు చెప్తా ఉంటారు. సో ప్రజలారా, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, మీ ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అప్పుడు ఆ క్షణానికి అతను చెప్పిన మాటతో ఒళ్ళు పులకరించిపోతా ఉంది, కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనుకుంటే కానిచ్చేయండి, ఎవరికి ఏం బాధ లేదు, అంతే.